స్వామి ఆలయంను అభివృద్ధి చేసుకున్నామని, మరింత అభివృద్ధికి చేయడానికి తన వంతు సహకారం అందిస్తామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాళేశ్వరం జలాలతో ఈ ప్రాంతం సస్యశ్యామలమైందని తెలిపారు. కానీ గుట్ట చుట్టూ డబ్బులు లేని రోడ్డు అద్భుతమైన రోడ్డు వేసేస్తున్నారు. ఆ లక్ష్మీనరసింహస్వామి పాదాల చెంత కాళేశ్వరం గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయంటే అంతా స్వామివారి దయ. ఆ స్వామివారి యొక్క కృపతో ఆయన కటాక్షంతో ఈరోజు గోదావరి జలాలతో ఈ సిద్దిపేట ప్రాంతం సస్యశ్యామలమైంది. ఎటు చూసినా పచ్చని పొలాలతోని రెండవ పంట సాగేస్తుందంటే అది ఆ స్వామి దయ, మన కేసీఆర్ గారి కృషి. ఆ గోదావరి జలాలు ఈ ప్రాంతంలో రావడం నిజంగా ఈ ప్రాంత స్వరూపంగా మారింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి నా శ్రాయశక్తిగా కృషి చేయాలని తెలియజేస్తూ, మరి భక్తులు ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున వచ్చారు. చాలా బాగా ఉత్సవం జరిగిందని అందరూ కూడా చెప్తూ ఉన్నారు. చాలా చాలా సంతోషం. మరి ఇంకా దినదినాభివృద్ధి జరగాలి. ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు మన సిద్దిపేట ప్రజలందరి మీద ఉండాలని చెప్పి